హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు అయితే బుధవారం కదండి. అయ్యప్ప స్వామికి అయితే ఇక్కడ పొంగల్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అన్నీ. ఎన్నండి, మరిన్ని కాకుండా ఒక 2 గుప్పిళ్ళు అనమాట. సోమవారం వాటికి మళ్ళీ స్వామి తినకూడదు కదా, అందుకని చెప్పానని కొంచెమే వండుతున్నాను. ఇట్లా బుధవారం నైవేద్యం చేసి పెట్టాలండి అయ్యప్ప స్వామికి. ఇక్కడైతే పొయ్యి మీద ఇంకా పాలు మరిగిస్తున్నాను పొంగలకి. ఈలోపు బియ్యం నానతాయి అని చెప్పని కడిగట్టి పెట్టుకున్నానండి. ఇంకెక్కడైతే పొంగల్ రెడీ అయిపోయింది. ఇంకా పూజ గదిలోకి వచ్చి స్వామివారికి పెట్టాలి ఆ పొంగల్ అనేది. పొంగల్ అయితే తెల్లవారుజామున అసలు పెట్టకూడదండి అయ్యప్ప స్వామికి, సద్దుతో సమానం. మధ్యాహ్నంటప్పుడు 11, 12 ఆ ప్రాంతాన్ని పెట్టాలన్నమాట నైవేద్యం. పొంగల్ అదంతా పెట్టాక లాస్ట్లో కొబ్బరికాయ కూడా కొట్టానండి ఇక్కడ. ఎందుకంటే హారతి వెలిగించాకే కొబ్బరికాయ కొడతానండి. నేనైనా కాదు, ఎవరైనా అంతే అయ్యప్ప స్వామికి చేసేటప్పుడు. స్వామి ఉన్నడితే స్వామి చేసుకునేవాడండి. స్వామి బండి కాడికి వెళ్ళేటప్పటికి ఇక నేను చేశానన్నమాట. అట్లా ఆకుతో నేను ఎందుకు చూపిస్తున్నానంటే, స్వామివారికి అట్లా ఆకుతో చూపించి నైవేద్యం సమర్పించాలండి. ఇంకెక్కడ వచ్చేసి చిన్నవాడు ఉదయాన్ని క్యారేజ్ తీసుకెళ్ళేది, నేను మధ్యాహ్నానికి వస్తానమ్మా అని చెప్పానని కాలేజీకి వెళ్ళాడు. వాడు క్యాబేజీతో ఏ కూర వండినా కూడా తినడండి. వాడు అన్నమైనా మానేసేస్తాడు తప్పనిచ్చి అసలు తినడు. అందుకని చెప్పాను వాడి చేత ఎలాగైనా తినిపించాలి, వాడికి నచ్చిన విధంగా వండి తినిపించాలి అని చెప్పానని నేను ఎలా చేస్తానండి. క్యాబేజీ వండినప్పుడల్లా వాడి కోసము ఒకవేళ తింటాడులే అని చెప్పని నేను వండి బాక్స్ కట్టి పంపించినా కూడా తిప్పి ఆ బాక్స్ రిటర్న్ తీసుకొస్తాడనమాట వాడు. ఇంకెక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా నేను. క్యాబేజీ, క్యారెట్, చిక్కుడుకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టానండి. పచ్చిమిర్చి ఇవన్నీ. ఇంకా మనకి మసాలా దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అది ఒక్కొక్కటి చిన్న చిన్నవి అన్నమాట. ఇంకా ఇవన్నీ ఆయిల్ కొంచెం నెయ్యి వేసి వేయించుతున్నాను ఇక్కడ. ఎందుకంటే నాకు ఇంకా దేవుడి పూజ పని అయిపోయాక ఇంకా 12 అయ్యింది అప్పటికే. ఇంకా వాడు మళ్ళీ 2 అయితే ఇంటికి వస్తాడు, ఆకలి అంటాడు కదండి. అందుకని చేసేస్తాను అన్నమాట పూజ పని అయిపోగాలని. ఇక్కడ మనం వేయాలని చెప్పని ఏముండదండి. ఇంట్లో ఏ కూరగాయ అయినా అదొకటి తీసి వేయొచ్చండి. చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే మాత్రం. ప్రత్యేకంగా క్యాబేజీ తినని పిల్లలకైతే వాళ్ళకి నచ్చిన విధంగా మనం వండి వాళ్ళ చేత ఎలా అయినా తినిపించాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఉండే ఏ అయినా సరే పిల్లలు తొందరగా ఇష్టపడరు అనమాట. మా వాడితో క్యాబేజీ వండినప్పుడు, దొండకాయ కూర వండినప్పుడు, బెండకాయ కూర వండినప్పుడు మహా తలనొప్పండి నాకు. ఇక్కడ వచ్చి టమాటాలు అన్నమాట. ఇవన్నీ కొలత ఏం కాదండి, మన ఇష్టం. మనకి ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ తగినంత, అంటే కొంచెమే వేసుకోవాలి ఇందులో. ఈ ముక్కలు అవన్నీ మగ్గటానికి కొంచెం.
ఇక్కడైతే మనకి టమాటా ముక్కలు మగ్గినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి మంటలేని పచ్చిమిర్చి అని కొంచెం నేను 4 తీసుకున్నానండి. మంట ఉండయి అయితే 2 సరిపోతాయి, ఎందుకంటే మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకుంటాం కదండి. తింటలేదులే అని చెప్పని మనం అంతే వదిలేసామంటే ఇంక వాళ్ళు అలాగే తయారవుతారండి. ఏదో ఒక రకంగా వాళ్ళకి నచ్చిన విధంగా మనం వండి పెట్టామంటే చిన్నగా అలవాటు అవుతూ ఉంటుంటారు. ఇక్కడ సన్నగా దురిన క్యాబేజీ అనమాట. మరీ ఎక్కువ మగ్గకూడదండి, లైట్గా మగ్గాలి. ఇంకెక్కడ వచ్చేసి చిన్నది అల్లం ముక్క, చిన్నుల్లిపాయి కచ్చా పచ్చా దంచుకున్నా నేను. ఇక్కడ వచ్చి మిల్లీ మేకర్స్ అండి, నేను ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను. అవి కూడా ఊరకట్ల దోరగా వేగితే సరిపోతాయండి, ఊరకట్ట వేడైతే సరిపోతాయి. ఇది పెద్ద శ్రమ కూడా ఉండదండి, తేలిగ్గా అయిపోయింది అనమాట. ఇంకా ఆ కూర వేసుకుని తినాలి, ఈ కూర వేసుకుని తినాలి అన్న తలనొప్పి కూడా ఉండదు, సింపుల్గా అయిపోయిద్ది. ఇక్కడ వచ్చి 1 స్పూన్ కారం. అవి పచ్చిమిర్చి కారం లేనివి కదండి, అందుకని నేను ఒక 1 స్పూన్ కారం యాడ్ చేశాను. ఇంకా రైస్ కూడా వేడి మీద వేసుకోకుండా మనం వండి చల్లార్చి ఇట్లా వేసామంటే ఆ మసాలా అంతా రైస్కి పట్టిద్ది అనమాట. మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇంక రైస్.